సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో చేరారు. గతంలో వేరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు నేడు కాంగ్రెస్ స్వేచ్ఛాయుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరును చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. యువకులు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల హామీలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని, హామీలు నెరవేరుస్తామని కొన్ని అనేవారి కారణాల వల్ల ఎన్నికల కోడ్ త్వరగా రావడంతో రైతుల రుణమాఫీ చేయకపోవడం జరిగిందని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని, ఆగస్టు 15 జెండాను ఎగరవేసే లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల ఎకరాకు రైతు రుణమాఫీ జరిపి తీరుతామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అది తప్పు చేత తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఒక తుఫాన్ లాగా వేల మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఎక్కడ ఏ వీధిలో చూసినా, ఏ వార్డులో చూసినా, లేదు ఏ గ్రామంలో చూసినా కూడా మిగతా గత ఎన్నికల్లో వేరే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు కూడా ఈరోజు ఈ 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో స్వేచ్ఛాయుత వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు చూసి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకొని అందరూ కూడా చేరుతూ ఉన్నారు. మేము వద్దనుకున్న ఒక 10-15 మంది తప్ప మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు. అలాగే భారతీయ జనతా పార్టీలో గతంలో నాతో పాటు పనిచేసిన చాలామంది వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు, పేదల సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేసే విధానం ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మాకు తెలిసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారికి భారీ మెజారిటీ సొంతం చేసుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా యువకులు చాలామంది ఈరోజు మైనారిటీ యువకులు అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అన్ని హామీలు కూడా నెరవేరడం జరుగుతుంది. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. పేదలకందరికీ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. నిరుపేదలకి, ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాము. మహిళలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో గతంలో 400 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సిలిండర్ రేటు ఇవాళ 1200 అయితే ఆ 1200ని ఇవాళ 500 రూపాయలకి ఇచ్చేటువంటి పథకం ప్రారంభమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికల కోడ్ తొందరగా రావడం వల్ల రైతు రుణమాఫీ లేకపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 15 ఆగస్టు నాడు మనము మన ఊర్లల్లా, మన గల్లీలల్లా, మన వార్డులల్లా త్రివర్ణ పతాకం ఎగిరేసే లోపు, మనం జెండా ఎగిరేసే లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా 2 లక్షల రూపాయల ఏకకాల రైతు రుణమాఫీ జరిపి తీరుతాను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. 6 నూరైనా తలకిందులైన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్లో ఉరేసుకున్నా ఖచ్చితంగా 2 లక్షల రైతు రుణమాఫీ జరిపి తీరుతామని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే చేసి తీరుతుంది. 2 లక్షల రైతు రుణమాఫీ 15 ఆగస్టు వరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా అందుతుంది.